చేయాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఒకసారి మీ బైబిల్స్ దగ్గరుంటే ఓపెన్ చేసి చూడండి. సోమరి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. పిల్లలు ఈ రాత్రి మరి లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. గో టు ద యాంట్స్ టు లెర్న్. దేవుని బిడ్డలమైన మనం సోమరులుగా ఉండకూడదు. పిల్లలు ఇక్కడ సోమరి అనే మాట తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో స్లగ్గార్డ్ ఉంది. స్లగ్గార్డ్ ఉంది. స్లగ్గార్డ్ కొంచెం ఘాటుగానే వాడాడు. NIV KJV వెర్షన్, కింగ్ జేమ్స్ వెర్షన్లో కొంచెం ఘాటుగా వాడాడు. సాధారణంగా ఆ మాట లేజీనెస్ అంట, జనరల్గా ఊత పదంగా. కానీ స్ట్రాంగ్ ఒరిజినల్లో బైబిల్లో ఏం రాయబడిందంటే స్లగ్గార్డ్ ఆర్ స్లమ్మర్ అని ఉంది. అంటే సోమరి అంటే ఐడల్ పర్సన్ అని అర్థం వచ్చేటట్లుగా ఉంది. మరొక దగ్గర ఏమంటే నిద్ర పోవు అని వల్ల నటించు, పడక మీద అటు ఇటు తిరుగుతాను. నిద్ర భారం చేత లెగకుండా అటు ఇటు తిరుగుతూ పని పాట చేయకుండా చేద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఐడియల్గా ఉన్న ఆ వ్యక్తిత్వం ఉంది. అది చాలా ప్రమాదకరమైనది. దేవుని బిడ్డలమైన మనం సోమరులుగా ఉండటం దేవుని చిత్తం కానే కాదు. చూడండి, మరి 13వ అధ్యాయం, సాయంత్రం 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో ఒక మంచి మాట, 27వ వచనంలో ఒక మంచి మాట ఉంది. 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు. గొప్ప భాగ్యము. చురుకుగా ఉండాలి. దేవుని బిడ్డలో చురుకుగా ఉండాలి. త్వరగా మరి లేచి మన పని పాటలు చేసుకుంటూ ప్రార్థనకు ఉపక్రమించాలి. పిల్లరా, మరి సోమరితనం ఉండకూడదు. అది మంచిది కాదు. దేవుడు సోమరితనాన్ని చాలా అసహించుకుంటాడు. మీకు దేవుని వాక్యం మరొక మాట చూడండి, నిర్గమకాండం 1:19 హెబ్రీ స్త్రీల గురించి వాక్యం రాయబడింది. నిర్గమకాండం 1:19. అందుకు ఆ మంత్రశాలలో హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు చురుకైన వారు ఎలాంటి చురుకైన వారు. మంత్రశాలని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందరని ఫరోతో చెప్పి, ఫరో ఒక రాజాజ్ఞ జారీ చేసాడు. ఏదో తెలుసా, ఇశ్రాయేలీల్లో మరి మగపిల్లలు పుడితే వారి నైల్ నదిలో విసిరేయమన్నాడు. ఆడపిల్లలు తినివ్వండి, మగపిల్లలు మాత్రం నైల్ నదులకు విసిరేయనన్నాడు. ఆ సమయంలో మరి మగపిల్లలు పుట్టినప్పుడు ఆ మంత్రశాలలో వచ్చి మరి మగపిల్ల ఆడపిల్ల అని మరి ఫైండ్ అవుట్ చేసే లోపే వీరట ప్రసవించాడు, వారిని జాగ్రత్తగా దాచాడు. చాలా తెలివిగా, చాలా చురుకుగా, చాలా హుషారుగా వారు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. పిల్లల ఎంత మంచి సాక్ష్యం హెబ్రీ స్త్రీల గురించి. రాత్రి దేవుని బిడ్డలమైన మనం మరి సోమరిగా ఉండడం దేవుని చిత్తం కాదు. చురుకుగా ఉండాలి, శ్రద్ధగా అలర్ట్గా ఉండాలి అని దేవుని సేవకుడిగా నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. చీమలు దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకుందాం? వాట్ షుడ్ వి లెర్న్ ఫ్రమ్ ద యాంట్స్? చీమల దగ్గర నుంచి ఏమి నేర్చుకుందాం? 6వ అధ్యాయం కొన్ని మాటలు చీమల గురించి జ్ఞాపకం చేసి తర్వాత సోమరితనం వల్ల వచ్చే శాపాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూసారా? 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి వాటి నడతను కనిపెట్టి జ్ఞానమును నేర్చుకునము. వాటి నడత. పిల్లలు, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మరి చెప్తూ ఉంది.
పిల్లరా మరి నేను మరొక మాట కోసం వెతుకుతున్నాను. ఈ ఆకాశ పక్షులు కానీ జంతువులు కానీ అన్నిట్లుగా చిన్న చేమ కానీ ఇవన్నీ మనకి నేర్పిస్తున్నాయి. వాటి ద్వారా దేవుడు మానవునికి పాఠాలు గుణపాఠాలు మరి నేర్పిస్తున్నాడు. పిల్లలు ఇక్కడ చీమల స్పెషాలిటీ ఏంటంటే వాటికి నడత. న్యాయాధిపతి లేకపోయినా, పై విచారణకర్త లేకపోయినా, కెప్టెన్ లేడు, ఓవర్సీర్ లేడు, రోలర్ లేకపోయినా ఎంత జాగ్రత్తగా నడుస్తూ ఉన్నాయి. వాటికి డిసిప్లిన్ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. క్రమంగా ఒకదాని వెనకతలు ఒకటి ఎంత జాగ్రత్తగా, ఎంత డిసిప్లైన్డ్గా ఉందా. మనకి చీమల దగ్గర నుంచి క్రమాన్ని మనం నేర్చుకోవాలి. పిల్లల వాటి కెప్టెన్ లేడు, ఓవర్సీర్ లేడు, రోలర్ లేడు, న్యాయాధిపతి విచారణకర్త అధిపతి ఎవడు లేడు. ఎంత డిసిప్లిన్ అంటే. మాట విండు మనలో. పీతల మంగళం లాగా ఒకడు వస్తే ముగ్గురు పోతారు, ముగ్గురు వస్తే నలుగురు పోతారు. అసలు డిసిప్లిన్ లేదు మనకి. ఈ చీమలు ఎంత డిసిప్లిన్గా ఉన్నాయి. అది నెంబర్ 1. రెండోది ఇంకా చూస్తే 8వ వచనం చూస్తే అవి వేసవ కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు ధాన్యమును కూర్చుంటాయి. వేసవ కాలమందు వేసవ కాలములో పిల్లల అవి ఏం చేస్తాయంటే ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటాయి. మళ్ళీ వర్షాకాలం వస్తే మరి బయటికి రావడం కష్టమని. వర్షాకాలం వస్తే ఫుల్ వాటర్ కదా, ఆహారం ఎక్కడ దొరుకుతుంది? కోతకాలం ముందు, వేసవ కాలం ముందు ఇట్ ప్రిపేర్స్. చూడండి ఎంత గొప్ప మాట. గ్యాదర్స్ హర్ ఫుడ్ ఇన్ హార్వెస్ట్ అండ్ ఇన్ సమ్మర్. ప్రిపేర్స్ ఫుడ్ ఇన్ సమ్మర్. అనుకూలంగా ఉన్నప్పుడు పిల్లరా ఎంత మరి సమయంలోనే ఆ టైం దాటిపోతే మళ్ళీ దొరకదేమో. ప్రిపేర్ చేసుకుంటుంది. మనం కూడా దేవుడు మనకి ఇచ్చినప్పుడే మనం పొందుకోవాలి. దేవుడు దర్శిస్తున్నప్పుడు మనం పొందుకోవాలి. అనుకూలమైన సమయంలో వాక్యంలో వ్రాయబడింది అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యెహోవా మీకు సమీపంగా ఉండగా ఆయన వెతకండి, ఆయన మీకు దగ్గర ఉండగానే ఆయన వేడుకోండి. ఆయన వెళ్ళిపోతే, సీజన్ దాటిపోతే, అన్సీజన్ వస్తే ఆహారం దొరకదు మీకు. ప్రభు ఉన్నప్పుడే, ప్రభు దొరికినప్పుడే, వాక్యం దొరికినప్పుడే రక్షణ పొందాలి. యాకోబు ప్రభు వచ్చి పోరాడుతుంటే, పెరుగులాడుతుంటే ఆ యాకోబు అనుకున్నాడు, ఈయన వెళ్ళిపోతే నాకు ఆశీర్వాదం రాదు, ఈయన ఉన్నప్పుడే తెలుస్తాను ఆశీర్వాదం సంగతి ఏంటో. ఎంత జ్ఞానం కలిగిన వాడు యాకోబు. ఉందా ఈ జ్ఞానం మనకి? ఆ తర్వాత మన జీవితంలో ఉండకూడదు. ఆ తర్వాత అనే మాట ఏశావు గురించి వ్రాయబడింది. యాకోబు వచ్చాడు, అన్ని సిద్ధపరిచాడు, తండ్రికి పెట్టాడు, ఆశీర్వాదం పట్టిపోయాడు. ఆ తర్వాత వచ్చాడట. హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడింది, ఆ తర్వాత అనే మాట. చూడండి, హెబ్రీ రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 16 వచనం చూడండి. 12:16 వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. మీరు జాగ్రత్తగా చూసుకుని ఏసావు గురించి ఏం రాయబడిందంటే జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసేసుకున్నాడు. భ్రష్టుడు వ్యభిచారి అంటండి. ఎంత భయంకరమైన సాక్ష్యం అని చెప్తూ ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. పిల్లరా, ఆ తర్వాత దేని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఆ తర్వాత ఆశీర్వాదం పొందుదామని కన్నీళ్ళుగా చేయట. నాయనా, తండ్రి, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా నీ దగ్గర. నాన్నగారు, ఒక్కసారి నా మీద తల మీద చేతులు వచ్చి దీవించండి. ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు యాకోబు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, మరి దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. ఏం చేసుకోవాలంట? సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవి. మరి పిల్లల సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చీమల యొద్దకు వెళ్ళు.
వేసవి కాలం ముందు, కోతకాలం ముందు ఆహారాన్ని ఎలా కూర్చుకుంటాయో, సేవకులు అందుబాటులో ఉన్నప్పుడే, మందిరాలు తెరిచి ఉంచినప్పుడే. మొన్న మధ్యన మరి లాక్డౌన్లో ఎంత ఎంత బేభత్సం అయిపోయింది పిల్లలు. సంఘాలు లేవు, ప్రార్థనలు లేవు, సేవకుడు కనబడలా, భయము గుప్పిట్లోకి వెళ్ళిపోయారు పిల్లరా. దేవుని కృపల్లో మరి సోషల్ మీడియాని దేవుడు వాడుకున్నాడు, ఫేస్బుక్ని, యూట్యూబ్ని. ఒకవేళ సాతానుడు మరి వాడు ఇంకా స్పీడ్ అయ్యి ఫేస్బుక్ని, వాట్సాప్ని, యూట్యూబ్ని వీటన్నిటిని ఆపేశాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? విశ్వాసం పరిస్థితి. వాక్యపు కరువు రాబోతుంది, వాక్యపు లోటు రాబోతుంది. అప్పుడు ఏమింట వాక్యం? అందుకే వాక్యం దొరికినప్పుడే, దేవుని వాక్యం దొరికినప్పుడే, ప్రభుని దర్శిస్తున్నప్పుడే, ప్రభునితో మాట్లాడుతున్నప్పుడే నీవు సిద్ధపడాలని చీమలు మనకు నేర్పిస్తున్నాయి. ఇంకా కొన్ని విషయాలు చీమల గురించి నేను మీతో మాట్లాడతాను పిల్లరా. ఈ చీమలో 4 రకాల చీమలు ఉంటాయి. 4 రకాల చీమలు. మొదటిది రాణి, క్వీన్ యాంట్, రాణి. రెండవది శ్రామిక చీమలు, అంటే కష్టపడి ప్రయాసపడే చీమలు. మూడవది కాపలా కాసే చీమలు అంట, సైనికులు. రాణి చీమలు, కష్టపడే చీమలు, కాపలా చీమలు, సైనిక చీమలు. ఈ శ్రామిక చీమలు ఏం చేస్తాయంటే ప్రయాసపడి ఆహారం సిద్ధపరుస్తాయి వాటన్నిటికి. అంతేకాదు చీమలు ఎలా అంటే మరి 20 రెట్లు బరువును మోస్తాయంట ఒక్కొక్క చీమ. ఉదాహరణకి మనం ఒక 60 కేజీలు ఉన్నాం అనుకోండి, 60 కేజీలు ఉంటే మనం ఎంత బరువు మోయగలం? 50 కేజీలు లేదా 25 కేజీలు కూడా కష్టమే. మనం ఈ చీమట దానికంటే 20 రెట్లు అధికమైన బరువును మోస్తుందటండి. ఎంత మరి ఏమనాలండి? భారమును మోసే స్థితి. అంతేకాదు వాటి క్రమశిక్షణ. అంతేకాదు పిల్లరా, మరి రాణి ఏంటట అదట ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతుందంట. అంతేకాదు అదట మిలియన్స్ ఆఫ్ బేబీస్, లక్షల పిల్లల్ని పెడుతుందంటండి. 1-2 కాదు, లక్షల కొద్ది పిల్లల్ని పెడుతుంది. అంతేకాదు పిల్లలు ఆ చీమల గట్ట కొమ్ములు ఉంటాయంటండి. ఆ కొమ్ములతో అవి యాంటీనాలాగా పనిచేస్తాయట. వాటితో మరి గ్రాస్ప్ వాసన పసిగెడుతుంది. అదేంటి స్వీటా, అదేమో హాటా, అది మరి పులుపా, ఏంటిది వాసన కనబడుతుందంట ఆ కొమ్ములతో. అంతేకాదు ఈ చీమల కంటే కూరలు కూడా ఉంటాయంటండి. ఆ కూరలతో శత్రువుని కరుస్తుంది, శత్రువుల్ని నాశనం చేస్తుంది. ఎంత అద్భుతమైన చీమలండి. ప్రభు అందుకే కాబోలు చీమల యుద్ధకు వెళ్ళండి అంటున్నాడు. గో టు యాంట్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ యాంట్స్. చీమల దగ్గర నుంచి నేర్చుకో. సోమరి అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో నేను చూస్తే పిల్లల స్లగ్గార్డ్ అన్నది. అంటే నిద్రపోవు అని వాళ్ళు నటించేవాడా. నిద్రపోడటాడు, నటిస్తాడంట. ఎప్పుడు నిద్రే, ఎప్పుడు కురుగుపాట్లే, ఎప్పుడు ఐడియల్గా ఉండటమే పిల్లలు, ఎప్పుడు లేజినెస్. ఇప్పుడు నేను కొన్ని విషయాలను జ్ఞాపకం. లేజినెస్ ఉండడం వల్ల, ఈ సోమరతనం ఉండడం వల్ల వచ్చే శాపం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం. సోమరి 9-10 వచనం. సోమరి, ఎందాక నీవు పండుకుని ఎప్పుడు నిద్ర లేచదవు, ఎప్పుడు నువ్వు నిద్ర లేస్తావు. కొంచెం నిద్రించదనని ఈ సోమరుడు అనుకుంటాడట, ఇంకా కాసేపు పడుకుంటాను, కొంచెం కునికెదనని, ఇంకా కొంచెం కునుకుతాను, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండుదనని వాడు అనుకుంటాడంట. ఇంకాసేపు పడుకుంటాను అనుకుంటాడంట. కానీ వాడికి ఏమొస్తుంది? అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు, దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు అలాగ నువ్వు ఉంటే ఎక్కువ నిద్రపోతూ, చురుకుదనం లేకుండా, శ్రద్ధ లేకుండా, ఏ పని మీద దృష్టి లేకుండా నువ్వు నిద్రపోతూ ఉంటే బైబిల్ చెప్తుంది క్లియర్గా 2 వస్తాయి నీ దగ్గరికి. 1 దారిద్ర్యము, 2 లేమి, దరిద్రత. తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులకు చింపురు గుడ్డలోకి ధరించుకునే కారణం అవుతుందని రాయబడింది. దరిద్రత
దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఇష్టం లేదు. లేమి, అన్ని లేమే, కొదువ, కొరత, సోమరతనమును బట్టి ఇవి నీ జీవితంలోకి వస్తాయి. అదే సామెతలు 10:4 చూడండి. బైబిల్ ఓపెన్ చేసి 10:4 చూడండి. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ప్రైజ్ ది లార్డ్. ఐశ్వర్యవంతుడవుతాడు. బద్ధకముగా పని చేసేవాడు. చాలామంది ఉంటారండి, ఒక పని చేయించాలంటే 100 సార్లు చెప్పాలి వాళ్ళకి. కొంతమంది ఉంటారు శ్రద్ధ గలవారు, ఇలా నోట్లోంచి మాట రాగానే బయలుదేరుతారు. వారట ఐశ్వర్యవంతులు అవుతారట. బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడు అయిపోతాడట. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఇది ఒకటి. మరొకటి, ఈ సోమరితనం వల్ల వచ్చే శాపం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల కింద 18:9 చూడండి. ప్రైజ్ ది లార్డ్. 18:9 పనిలో జాగు చేయువాడు నష్టము చేయవానికి సోదరుడట. పనిలో జాగు అంటే ఆలస్యము, లేజినెస్, సోమరితనము చేసేవాడట. తర్వాత చేద్దాంలే, చూద్దాంలే, ఏమవుద్దులే, పర్వాలేదులేండి, ఇప్పుడు కాకపోతే రేపు చేద్దాం, రేకపోతే ఎల్లుండి చేద్దాం, పుణ్యకాలం కాస్త గడిచిపోయే వరకు అలాగే సాగులాడుతూ జాగు చేసేవాడట. నష్టము చేసేవానికి సోదరుడటండి. నష్టాన్ని కలగజేస్తాడు. వాడి వల్ల ఏమాత్రం లాభం ఉండదు. వాడు ఆ కుటుంబానికే శాపంగా మారతాడు. నష్టము చేసేవానికి సోదరుడైపోతాడటండి. నేను నా మాటలుగా, దేవుని మాటలు లేదా. సామెతలు 13:27 చూడండి. ఈ సోమరితనం వల్ల వచ్చే శాపం ఇంకెంత దారుణంగా ఉంటుందో. 12:27 నాట్ 13. సోమరి వేటాడినను పట్టుకున్నాడు, చురుగ్గానున్నట్టు గొప్ప భాగ్యం. సోమరి అంట వేటాడతాడు పాపం, లేక వెళ్తాడు, లేవలేక మొత్తానికి ఇల్లు ఏదో బాధపడి వేటాడతాడంటండి. వేటాడినా పట్టుకోడంటండి. వేటాడిన పట్టుకోడు. ఆ ఫాస్ట్నెస్, ఆ వేగము లేకపోవడం వల్ల వేటాడిన పట్టుకోడు, వదిలేస్తాడు. అంటే తట్టదో, ముట్టేది ముట్టదో. సోమర్తనంత భయంకరమైన పరిస్థితి. 24 శ్రద్ధగా పని చేయవారు 12:24 శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చి. సోమరు అంటే వెట్టి పనులు చేస్తారంట. వెట్టి పనులు చివరికి చాకరీ తప్పదానికి. సమయానికి చేయకపోవడం వల్ల డబల్ అయిపోద్ది, వర్క్ త్రిబుల్ అయిపోద్ది, కొన్నిసార్లు కొన్ని రెట్లు పెరిగిపోద్ది పని. వెట్టి చాకరీ చేయాల పిల్లరా, పట్టుకోలేని స్థితి. అంత భయంకరమండి. ఈ సోమరితనం వల్ల వచ్చే ఆ బల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి. సంసోను గురించి మనకు తెలుసు. దేవుని వాక్యంలో న్యాయాధిపతులు 16-14 సంసోను ఎంత సోమర్థనం వచ్చేసిందండి. న్యాయాధిపతి అని సంసోనుకి ఎంత సోమర్థం. డెలీలా అనే ఒక వేషి దగ్గరికి వెళ్ళి ప్రియురాలుగా చేసుకుని, మరి ఏం మాట్లాడాడో అవుతుందో నాకు తెలియదు కానీ, వశం చేసుకుంది. పిల్లరా, న్యాయాధిపతి అయిన వాడు యాజ్ ఎ జడ్జ్ టు ఇజ్రాయలైట్స్ బికాస్ ఆఫ్ లేజినెస్, సోమరితనం వల్ల పిల్లరా సుఖానికి అలవాటు పడిపోయాడు. మరి ఆలసత్వం వచ్చేసింది. అందువలన ఏం చేస్తాడంటే ఢిల్లీలో తొడ మీద నిద్రపోతున్నాడు. 16-14 అంతటా ఆమె మేకుతో దాన్ని దిగ్గొట్టి, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రపోతున్నాడు. ఢిల్లీలో ఇంట్లో నిద్రపోతున్నాడు. 19 చూడండి. 19 ఎంత భయంకరంగా ఆయన నిద్రలో పోయాడు చూడండి. న్యాయాధిపతులు 16-19 ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి, ముందు మంచం మీద పడుకున్నాడు. ఇంట్లోకి వచ్చాడు. ముందు వరండాలో పడుకుని ఉంటాడు. తర్వాత ఇంట్లోకి వచ్చాడు. తర్వాత మంచమే పడుకున్నాడు. తర్వాత తొడ మీద పడుకోబెట్టుకుందటండి. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి, పిల్లరా మరి భయంకరమైన నిద్రలోకి వెళ్ళిపోయాడు. దర్శనాన్ని మర్చిపోయాడు. He forgotten his vision. Samson forgotten his anointing.
he forgotten his vision, తన దర్శనాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మర్చిపోయి he was sleeping. He became a lazy fellow. He became a sluggard. He became a slumber. నిద్రపోతున్నాడు. పిల్లల ఒక మరి మంగళ సహోదరుడు వచ్చి, బార్బర్ వచ్చి షేవ్ చేస్తున్నా సరే ఆయనకి మరి తెలియలేదు. చివరికి ఆయన పరిస్థితి అంత భయంకరంగా అయిపోయింది. మనందరికీ బాగా తెలిసి దొరికిపోయాడు ఫిలిస్తీన్కి. కన్నులు ఓడబెరికారు. ఆ ఓసని బాగా ఎర్రగా కాల్చి కన్నులో గుచ్చి ఆ ఒక గుడ్డు లాగేశారు పిల్లరా. ఎంత భయంకరమైన పరిస్థితి పిల్లరా. మరి ఎంత భయంకరమైన పరిస్థితి. ఏం చేశాడు పిల్లరా? మరి సంఖ్యలతో బంధించారు. తిరగల విసురుతా ఉన్నాడు. భయంకర పరిస్థితి. సోమరితనం వచ్చే శాపం ఎంత భయంకరంగా ఉంటుంది. యోనా గ్రంథం 1:5 యోనా గ్రంథం 1:5 ప్రాఫెట్ జోనా, he went into the ship and he was sleeping. యోనా గ్రంథం 1:5. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకు అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయాడు. అందరూ ఆ షిప్ లో అందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారంట. జీవం గల దేవుని సేవకుడు అయి ఉండి, పిల్లరా ఒక ప్రవక్త అయి ఉండి, ఒక దైవజనుడు అయి ఉండి, వాడు అడుగు భాగంకి నిద్రపోతున్నాడు. he was sleeping. he became a sluggard. సోమరి అయిపోయాడు. అప్పుడు ఓడ నాయకుడు కెప్టెన్ వచ్చి కింద లాస్ట్ ఫైనల్ బెర్త్ లో పడుకుని పోతున్న యోనాను లేపి పోయి నిద్రపోతా ఏమన్నాడండి? నిద్రపోతా. ఎంత షేమ్ అండి అది. అనేకుల్ని మరి వార్న్ చేయాల్సినాడు, హెచ్చరించాల్సినాడు, మరొకరితో హెచ్చరింపబడుతున్నాడు, మరొకరితో చెప్పించుకుంటున్నాడు. ఎంత పతనమైపోయింది యోనా ఆత్మ జీవితం. సోమర్తనం కారణం కాదా? నిద్రపోవాలి, ఇంకా నిద్రపోవాలి, ఇంకా ఆలసత్వం, ఐడియల్నెస్. ఆఖరికి ఓయే నిద్రపోతా, నీకేమొచ్చింది? నీ దేవుని ప్రార్థించు. మొత్తానికి యోనా ఏమయ్యాడు తెలుసా? మరి వాడలోంచి బయటికి విసిరి వేయబడ్డాడు. దేవుని మహాకృపను బట్టి ఆ చేప కడుపులోకి వెళ్ళాడు. కానీ లేకపోతే ఆ మధ్యధరా సముద్రంలో నుంచి యుప్పే నుండి ఆ స్పెయిన్ వెళ్ళిపోతున్నాడు. ఆ మధ్య ఏమైపోయేవాడో తెలియదు. ఏమైపోయాడు? చాప్టర్ క్లోజ్ అయిపోవస్తుంది. యోనా సోమరితనం వల్ల మరి దర్శనాన్ని కోల్పోయి ఎంతో శ్రమలు పాలైపోయాడు. మత్తయి సువార్త 26:40. యేసు ప్రభువు వారు మరి మరణానికి అప్పగించబడక ముందు మరి ఆ నైట్ యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26:40. శిష్యులు నిద్రపోతున్నారు. 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. యేసు ప్రభువారు మరి మరణమగునంతగా చెమట రక్త బిందులు వలె యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే డిసైపుల్స్ వర్ స్లీపింగ్. ప్రభు వచ్చి మరి చూస్తున్నారు. మార్క్ సువార్త 14:7 ఇంకా కొంచెం క్లియర్గా వ్రాయబడింది. మార్క్ చాప్టర్ 14:37 says about their మరలా ఆయన వచ్చి disciples were sleeping. వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? సీమోను, సైమన్ పీటర్, నీవు కూడా నిద్రపోతున్నావా? ఆర్ యు స్లీపింగ్? ఒక్క గడియ నాతో మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వాళ్ళకి మెలకు లేకపోవడం వాళ్ళ శోధనలో పడిపోయారు. పేతురుకు వచ్చిన శోధన ఏంటంటే ముమ్మారు బొంకేశాడు.
ప్రార్థన ఉండుంటే, మెలకువగుండి ప్రార్థన చేసి ఉంటే ఈ శోధన పేతురుకి వచ్చేది కాదు. శోధనలు పడిపోయాడు, శోధన పడిపోయాడు. మరొక అపోస్తల కార్యం 20:9 ఐతిక్ అపోస్తల్ పాల్ వాస్ ప్రీచింగ్ అప్పుడు ఓవర్ నైట్. ప్రియులారా, పౌలు గారు విస్తారంగా మాట్లాడుతున్నాడు ఆ రాత్రి. 20:9 అప్పుడు ఐతుగాను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఐతుకనే ఒక ఆయన ఉన్నాడు. పౌలు గారు వాక్యం చెప్తుంటే కిందన కూర్చోడం మనసు కిటికీ మీద కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు నాకు కూడా తెలియదు, కానీ నేను ఊహిస్తున్నాను ఏంటంటే వాడు దృష్టి ఏంటంటే కొంచెం గాలి తగులుతుందేమో అని. కిటికీ మీద కూర్చున్నాడు, గాలి తగులుతుందని అనుకోవచ్చు. లేకపోతే కొంచెం అటు చూస్తున్నాడు, లోకం వైపు చూస్తున్నాడు, ఇటు సంఘం వైపు చూస్తున్నాడు. వాటిలో చాలా మైనస్ పాయింట్లు. వాడు అక్కడ కూర్చొని నిద్రపోతున్నాడు, 3వ అంతస్తు పైన కిటికీ మీద కూర్చొని నిద్రపోతున్నాడు. వాకింగ్ చెప్తుంటే నిద్ర ఏంటి నాకు అర్థం కాదు. ఎంత లేజినెస్, ఎంత సోమరతనం. ఇంట్లో పడుకుంటున్నాడు కదా. కొంతమంది రాత్రులు పడుకుంటారు, పగలు కూడా నిద్ర పట్టేలా ప్రార్థించండి ఫస్ట్ గారు. రాత్రులు నిద్ర చాలు, పగలు నిద్ర ఎక్కువ నిద్ర పడుకోకూడదు. తక్కువ నిద్ర ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ఐదుగానే వాడు ఆ కిటికీ మీద కూర్చొని నిద్రపోతున్నప్పుడు నిద్రాభారం వల్ల జోగి కిందన పడ్డాడు, 3వ అంతస్తు కింద పడి చచ్చిపోయాడు. డైడ్ మటాష్. ఎంత శాపం వచ్చేసిందండి ఐతికి మీదకి. అప్పుడు దేవుడి కృప వల్ల పౌలు గారు వెళ్ళి మరి ఆ ఐతి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించాడు. అది వేరే విషయం అనుకోండి. సోమరితనం ఎంత భయంకరమైన పరిస్థితికి మనం తీసుకుని వస్తుంది. మత్తయి 25:5లో 10 మంది కన్యకలు వచ్చారు కదండి. వారు ఏం చేస్తున్నారండి? 25:5 చదవండి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. నిద్రపోతున్నారు. సోమరితనం ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకుని వెళ్ళిపోతుంది లేదా. ఆదికాండం 19:16లో లోతు తడవ చేసానని మాట్లాడు. లోతు తడవ చేశాను. లాట్ వాజ్ డిలేడ్. అక్కడక్కడే నొక్కుతున్నాడు, అక్కడక్కడే మరి కదులుతున్నాడు, కానీ ముందుకు కదలడే. దేవత వచ్చి ఉన్నాడు, లేండి ఈ చోటు పెట్టి విడిచిపెట్టి వచ్చేయండి, లేకండి త్వరగా లేకండి, నేను చూపించే దేశ ప్రార్థనకి పర్వత మీదకి వెళ్ళిపోతే. లోతు తడవ వచ్చేస్తున్నాడు. లేజినెస్ లోతులో కనబడుతుంది. ఆ లేజినెస్ వల్ల పిల్లల తన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, కుమార్తెలు వ్యభిచారులు అయిపోయారు, పిల్లడు అక్రమమైన సంతానానికి మరి తండ్రి అయిపోయాడు. భయంకరమైపోయింది. ఇక లోతు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళావు. గో టు యాండ్స్. చీమల ఎద్దుకు వెళ్ళి నేర్చుకో. ఈ రాత్రి మనం మరి చీమల దగ్గరికి వెళ్ళి చురుకుదనం నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి, పిల్లల భారణ భరించే పరిస్థితి నేర్చుకోవాలి, ఆ శ్రద్ధను నేర్చుకోవాలి, మెలకువగా ఉండటం నేర్చుకోవాలి, సమయం ఉన్నప్పుడే పని చేయడం నేర్చుకోవాలి, దేవుని పని చేయడం నేర్చుకోవాలి. కునికి నిద్రిస్తున్నావా? సోమరివాడిగా ఉన్నావా? ప్రభు అంటాడు కదా, పిల్లరా, సోమరమైన చెడ్డదాసుడా. ఒకడు వస్తాడు, వాడికి తలాంత ఇస్తే వాడు తలంత భూమిగా పెట్టి, అయ్యా నువ్వు విత్తన చుట్టూ కోయవాడు, నువ్వు మంచోడు కదా, నువ్వు చెడ్డదాసుడివి అని నువ్వు ఇచ్చిన ఆ తలం తీసుకెళ్ళి భూమిగా పెట్టంటే, మరి యజమాని ఉన్నాడు, సోమరమైన చెడ్డదాసుడా, నీకోసం చీకటి గది, అక్కడ మరి పండు కొరుకుట అగ్నిలో వేసేది అన్నాడంతే. చివరికి నరకానికి కొడవెళ్ళిపోతావు నువ్వు సోమరుగా ఉంటే. ఈ రాత్రి చురుకుగా ఉండటం నేర్చుకో, శ్రద్ధగా పనిచేయడం నేర్చుకో, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండడం నేర్చుకో, నీ సంఘానికి సంఘ కాపరికి ఆశీర్వాదకరంగా ఉండడం నేర్చుకో. ప్రభా నాకు శ్రద్ధ దయచే ప్రభా, నాయన నాలో
ఆ నటన తీసే ప్రభా, నటన తీసే, పడక మీద అటు ఇటు తిరుగుతున్నా తీసే ప్రభా, సోమతనం తీసే ప్రభా, నన్ను చురుకుగా చేయి, చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం అన్నావు కదా, నాకు ఆ చురుకుదనం దయచే ప్రభు. పిల్లరా మరొక విషయం చెప్పాలి మీకు, ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది, త్వరగా వచ్చేస్తున్నాడు ప్రభు. ప్రభు వచ్చేలేపు మనం దేవుని పని చేయాలి, వెలుగున్నప్పుడే పని చేయాలా. పిల్లలు అనేక ఆత్మలు సంపాదించాలి, ఇంకా కునుకు నిద్రిస్తే ఆత్మలు రక్షింపబడతాయి. దేవుని కృపల్లో మార్చి 22వ తారీఖు నుంచి ప్రతిరోజు లైవ్లోకి ఇవ్వడానికి దేవుడు ఎంత సహాయం చేశాడు, ఎంత కృపించాడు. పిల్లల కొన్నిసార్లు ఎంతో అలసిపోయిన పరిస్థితి, కొన్నిసార్లు ప్రయాణాలలో, కొన్నిసార్లు ఎక్కడెక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు పిల్లల నేను మార్చాను ప్రభుకి, ప్రతిరోజు లైవ్లో నీ వాక్యాన్ని అందిస్తాను ప్రభు. అనేక మంది దీవించబడాలి, అనేక మందికి ఈ వాక్యం వెళ్ళాలి, అనేక మందికి స్వచ్ఛమైన వాక్యం అందించాలి ప్రభా. నేను పిట్ట కథలు, కల్పన కథలు, కాకన్బుల్ స్టోరీస్ కాదు, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ప్రభా దేవుని బిడ్డలకు అందించాలని ప్రతిరోజు లైవ్లోకి రావడం దేవుడు అంత కృపించాడు. ఇంకా నేను చేయలేకపోతున్నానే, ఇంకా ప్రభు గారికి ఏం చేయలేకపోతున్నానే మంట నన్ను నా గుండెల్లో మండుతూ ఉంది పిల్లల. ఈ రాత్రి ప్రభు రాకడికి ముందు అనేక ఆత్మలు సంపాదించాలి, అనేక మందిని బలపరచాలి. పిల్లల అలసిన వారిని లేవనెత్తాలి, వడసిన పాదాలు లేవనెత్తాలి, కొంతమందిని రక్షణ నడిపించుకోవాలి. సమయం లేదు. నువ్వు సోమరమైతే క్షేమల ఎత్తుకు వెళ్ళి నేర్చుకో. ఈ రాత్రి చురుకుగా చేయాలని, మెలకుగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఈ మాటల ద్వారా మనం మరి మేలు పొందుకొని, పిల్లలకు ఉజ్జీవాన్ని పొందుకొని, ఆ సోమర్తనం తీసివేసి ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సహాయాన్ని పొందుకొని చురుకుగా ఉండటం, మెలకుగా ఉండటం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుని తండ్రి, ఘనమైన ఆయన, మీ ఉన్నతమైన నామానికి వందనాలు. సోమరి చేమల ఎద్దుకు వెళ్ళు అన్నావు, చేమల ఎద్దు నేర్చుకో అన్నావు. నాయన వాటి యొద్ద ఉన్న క్రమశిక్షణ, భారాన్ని భరించే స్థితి, ఆ డిసిప్లిన్ ప్రభా, అనుకూలమైన సమయంలో ఆహారాన్ని సంపాదించుకుని ఇంకా చాలా ఆ గుడ్ క్యారెక్టర్స్ మా ముందు ఉంచాం. సోమర్తనం ఎంత భయంకరంగా ఉంటుందో, సోమర్తనంలో వచ్చే శాపం, ఆ దరిద్రత ఎంత దారుణంగా ఉంటాయో ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మేము చురుగ్గా ఉండడం మాకు నేర్పించండి. తక్కువసేపు నిద్రపోయి ఎక్కువసేపు ప్రార్థన చేయడం మాకు నేర్పించండి ప్రభు. అనేక దృష్టాంతాలు మా ముందు ఉంచాం ప్రభు, అనేక దృష్టాంతాలు మా ముందు ఉంచాం తండ్రి. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని దర్శించండి. విజిటర్స్, రివైవ్ అవర్ సోల్స్, అనాయింటర్స్, మమ్మల్ని గొప్పవారిగా చేసి మీ నామాన్ని కనపరిచేవారుగా. సమయం ఉన్నప్పుడే ప్రభా మిమ్మల్ని వెతకటం, సమయం ఉన్నప్పుడే ప్రార్థన చేయడం, సమయం ఉన్నప్పుడే ఆత్మలు సంపాదించడం, సమయం ఉన్నప్పుడే మేము మీ పని చేసుకోవడం మాకు నేర్పించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన ప్రభావ కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకి సమృద్ధిగా తోడైండి, సమర్థనంలోంచి తీసివేసి చురుకైన బిడ్డలకి హెబ్రీ స్త్రీల వల్ల మార్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రాత్రి లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. రేపు సండే ప్రభు దినం, రేపు సాయంకాలం 6 గంటలకి మరి గాజువాక ఆరాధన మీకు లైవ్గా టెలికాస్ట్ చేయబడుతుంది. మీరందరూ ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నారు. ప్రభు దీవిస్తారు. మరి మరొకసారి మీరు ఈ సందేశాలు వినండి, ఇయర్ ఫోన్ పెట్టుకుని దేవుని వాక్యాన్ని ఎక్కువ వినండి. మీకు ప్రతిరోజు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని, వాక్యం టు వాక్యం మీకు చెప్పడానికి ఎంతో ప్రయాసపడి ప్రభు కృపిస్తున్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లల మరి ఈ వర్తమానాల ద్వారా మా పరిచయం ద్వారా మీరు దీవించబడితే మాకు కాల్ చేయండి. మీరు పొందుకున్న అనుభవాలు మాకు చెప్పండి. మీరు అనుభవించిన సాక్ష్యాలు మాతో షేర్ చేసుకోండి. మీతో కలిసి మేము కూడా సంతోషిస్తాం, ప్రభుని స్తుతిస్తాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మర్చిపోవద్దు. మీ ప్రార్థన తెలియజేయండి. నా నెంబర్ కూడా మరి ఫేస్బుక్లో ఉంటుంది. యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. ఐ విల్ ప్రే ఫర్ యూ. వీఆర్ దేర్ టు ప్రే ఫర్ యూ. వీఆర్ దేర్ ఫర్ యూ. May the Lord bless you,
keep you safe. See you tomorrow. Shalom. Praise the Lord.